హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే తెనాలి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో గత 75 సంవత్సరాలుగా అదే పార్టీ రాష్ట్రంలో సీఎం కుర్చీని కూడా అలంకరించింది. అలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి నియోజకవర్గం తెనాలి. ఈ తెనాలిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గత 75 ఏళ్లుగా ఐదర్ ఎవరెస్ట్ ఆర్ ఫారెస్ట్ లాగా ఐదర్ కాంగ్రెస్ లేకపోతే టీడీపీ 2 ట్రెడిషనల్ పార్టీలు, 2 ట్రెడిషనల్ ఐడియాలజీలు, 2 ట్రెడిషనల్ కార్యకర్తల మధ్యలోనే పోర్లుండేయి. పాత జెండాలను, అజెండాలను, ట్రెడిషనల్ పాలిటిక్స్‌ని మారుస్తాను అని చెప్పి మనతో పాటు ఇవాళ పాతిబండ్ల రామకృష్ణ గారైతే మనతోటి ఉన్నారు. ఆయన ఇంతకుముందు గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాష్ట్రాన్ని మొత్తానికి ఆయన మీడియా ప్యానలిస్ట్‌గా కూడా ఉన్నారు. ఆయనని అడిగి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి గురించి, అలానే గుంటూరు జిల్లాలోని వివిధ అంశాలపై కూడా చర్చించడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? ఏంటి సార్ పరిస్థితి తెనాలిలో ఎలా ఉంది పరిస్థితి? ఈసారైనా కొత్త జెండాలు, ఎజెండాలు ఏమన్నా వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? ముందుగా తెనాలి అనేది ఒక పెక్యులియర్ ప్లేస్. ఎలా అంటే తెనాలిలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేది ఒక నానుడి. అది అనేక సార్లు ప్రూవెన్. అవును. పెద్ద జైంట్ కిల్లర్ లాంటి రోసీ గారు కాదని కూడా ఇక్కడ ఉమ్మగారు లాంటి వాళ్ళు గెలిచారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును. అయితే ఈ రోజున రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఒక దుర్మార్గపు పరిపాలన జరుగుతూ ఉంది. గతంలో ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మి భారతీయ జనతా పార్టీ, జనసేనతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈయన ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించారు ఈ రాష్ట్రంలో. అయితే 5 ఏళ్లలో ఆయన 3 సంవత్సరాలు మాతో ఉండి మేము ఇచ్చిన అనేక నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఇంతకంటే అభివృద్ధి కోసం ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంత చేయలేదు, చాలా బాగా జరిగింది అని చెప్పి మాట్లాడి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి తర్వాత ఆయన సొంత కారణాలు, సొంత ఎజెండాల వల్ల మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటంలో కొంత వెనకబడింది వాస్తవం. ఓకే. ఆ టైంలో ఎవరైతే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి, నేను ఒక్క అవకాశం ఇవ్వండి నాకు, ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే ఆయన మాటలు నమ్మి ప్రజలు ఒక్క అవకాశం ఇద్దాం, కొత్తాడు యువకుడు అని ఆయనకి 151 సీట్లతో అత్యంత మెజారిటీతో ఆయన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఆ టైంలో తెనాలి కూడా మరి ఆయన్ని వాళ్ళ పార్టీకి చెందిన అన్నవత్తుని శివకుమార్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే ఈ పరిపాలన ఏ విధంగా సాగింది మనందరం చూసాం. ముఖ్యంగా ఎందుకు ఇంత చెప్పుకొస్తానంటే గతంలో ఇక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యే గారు కానివ్వండి లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉందో ఆ వైసీపీ పార్టీ కానీ ఒక మాట ఇచ్చింది ఈ ప్రాంత ప్రజలకి. ఏమనంటే ఈ నియోజకవర్గానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది, అవును, రాజధాని ఉంది. రాజధాని అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం కూడా ఎంత అభివృద్ధి చెందుద్ది, కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం, మనం బాగా అభివృద్ధి చెందుతాం అనే మాటకి నమ్మి ఇక్కడ ప్రజలు కూడా ఓటేస్తే దాదాపు 20,000 మెజారిటీతో ఇక్కడ గెలిపించారు. అవును. కానీ ఈరోజు జరిగింది ఏంటంటే తెనాలి నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే ఒళ్ళు నొప్పులు, బళ్ళు గుళ్ళు అవటం. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెనాలి యొక్క అభివృద్ధి కుంటుపట్టడం, తెనాలికి సంబంధించిన రోడ్లన్నీ నాశనం అయిపోవటం. ఓకే. ఇలా అనేక విధాలుగా అభివృద్ధి పదంలో కొనసాగాల్సిన తెనాలి ఈ రోజున అభివృద్ధి కుంటుపడి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఓకే. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఏదైతే ఈ అమరావతి రాజధాని ప్రాంతం ఉందో ఈ రాజధాని ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. అదేవిధంగా దాన్ని కొనసాగించేదానికి ఆ ప్రాంతంలో ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో ఆ రైతులందరికీ ఒక భరోసా కల్పించే విధంగా
భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంది అనే విధంగా ఆ ప్రాంతం అంతా జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ 29 గ్రామాలు 7 రోజుల పాటు అక్కడే పూర్తిగా ఓకే. ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రానికి ఎక్కడికి చేస్తామో అక్కడే నైట్ స్టే చేయటం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసి దాదాపుగా 7 రోజుల పాటు నేను ఆ ప్రాంతం అంతా తిరిగి ఆ రైతులందరితో మాట్లాడి, రైతులు కూడా బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో మాకు ఎదురు రావటం, వాళ్ళు హారతులు ఇవ్వటం, వాళ్ళు బీజేపీ మా వెమ్మట ఉండాలి అని వాళ్ళందరూ కోరుకోవటం, ఆ విధంగా నాకు హారతులు ఇచ్చి మమ్మల్ని కొనసాగించి మా పార్టీని కూడా హక్కును చేర్చుకొని పూర్తిగా ఆ ప్రాంతంలో మేము పాదయాత్ర చేయటం జరిగింది. తద్వారా ఆ తర్వాత లాస్ట్ రోజు ఏదైతే ఒక బహిరంగ సభ పెట్టి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం అక్కడికి వచ్చి ఆ రోజు అక్కడ భరోసాని ఇవ్వటం జరిగింది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏవైతే భారతీయ జనతా పార్టీ అనేక పథకాలు తీసుకొచ్చిందో ఆ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ తెలిసేలాగా గత నెలంతా మేము వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన ఎంఆర్ఓలు, గ్రామ కార్యదర్శి, అదేవిధంగా మండలానికి సంబంధించిన వైద్యాధికారులు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఆ రోజు అక్కడికి రావటం, ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఆ గ్రామంలో ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి పిలిపించటం, వాళ్ళందరితో మాట్లాడటం ద్వారా ప్రజలందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు వాళ్ళవి అని చెప్పి వాళ్ళ స్టిక్కర్లు వేసుకొని ప్రజలకి మాయ చేస్తూ ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు, ఆ ప్రచారం అంతా అబద్ధం అనేలాగా ఈరోజు ఈ వికసిత సంకల్ప యాత్ర ద్వారా ప్రజలందరికీ అర్థమైంది. ఈ పథకం మీద ఇది మాకు తెలీదు ఇన్నాళ్ళు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వస్తూ ఉంది, ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. అయితే సార్ ఇక్కడ నేను అనే మాట ఏంటంటే మీరేమో కరెక్ట్గా చెప్తున్నారు, ఇందులో ప్రతి పథకంలో కూడా కేంద్ర డబ్బులు ఉంటాయి, నేను కాదని అనట్లేదు, అంత ఎంతో చదువుకునే వ్యక్తిగా నాకు కూడా తెలుసు ప్రతి దాంట్లో స్టేటే పెట్టదు, సెంట్రల్ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తుందని. సార్ గత ప్రభుత్వం టీడీపీ మీ మీద బురద జల్లి మిమ్మల్ని ఇక్కడ ఓడించారు. 2014 నుంచి 19 వరకు మీతోటి ఉండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా మీతోటి ఉండి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే అపర చాణక్యులుగా పేరున్నటువంటి అమిత్ షా గారు కానీ, లేకుంటే జేపీ నడ్డా గారు కానీ, లేకుంటే పార్టీ పెద్దలు కానీ ఒక్క బహిరంగ సభ కూడా అమరావతిలో పెట్టలేదు సార్. ఎందుకు సార్? ఏం ఆపుతుంది మిమ్మల్ని? దేశం మొత్తం మీ చేతిలోనే ఉంది కదా. ఒక మాట, గత ప్రభుత్వం చంద్రబాబు మాతో ఉన్నాడు, మమ్మల్ని కాదని బయటికి వెళ్ళాడు. అవును. ఈ ప్రభుత్వానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ అంటే చాలా మంది అనేది ఏంటంటే అంటారు తప్పితే మాకైతే ఈ ప్రభుత్వంతో మేము కలిసి పోటీ చేయలేదు, ఈ ప్రభుత్వంతో మేము ఎక్కడ అధికారాన్ని పంచుకోలేదు. ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొకటి ఏదైతే మీరు అన్నారో ఈ అమరావతిలో ఒక బహిరంగ సభ రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ లోపల తప్పనిసరిగా అది మీరు చూస్తారు. దాదాపుగా ప్రధాని మోదీ గారు కావచ్చు, లేదా అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు, ఈ ముగ్గురు. సార్ ప్రధాని గారు వస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. ఆయన వచ్చి స్పెషల్ స్టేటస్ అని ఇంత పోయినసారి వచ్చి చెప్పెళ్ళారు, ఆయన తిరుపతి సాక్షిగా చెప్పెళ్ళారు, ఇంకా చాలా మాటలు కూడా ఆయన చెప్పెళ్ళారు, రైల్వే జోన్ కానివ్వండి మిగతాయి ఏది జరగలేదు. ఇంకా ప్రధానమంత్రి గారు వచ్చి చెప్తే నమ్మే పొజిషన్లో ప్రజలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? సరిగా, ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన చెప్పింది స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ ప్యాకేజీ గురించే మాట్లాడారు. తర్వాత ఆ రోజు రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరి గారు, అరుణ్ జైట్లీ గారు కూర్చొని రాశారు. వీళ్ళు ఒప్పుకున్నారు. ఆ మాట స్వయంగా సుజనా చౌదరి గారే బయటకు వచ్చి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం. ఆ విధంగానే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేశారు, ఇంతకంటే ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేయలేరు, బ్రహ్మాండంగా ఇచ్చారు, మనకి స్పెషల్ స్టేటస్ ద్వారా ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళ ఈ స్పెషల్ ప్యాకేజీ రూపంలో మనకు అందించారు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన మా మీద బురద చల్లటం జరుగుతూ ఉంది. ఇంకోటి రైల్వే జోన్ విషయం కూడా మీకు తెలుసు, మొన్న డైరెక్ట్గా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఏదైతే ఈ రాష్ట్రం మనకి భూమిని కేటాయించాలో ఆ భూమిని కేటాయిస్తే అది వెంటనే అందులో తీసుకుంటాడు. మీరు ఆయన ఏవైతే హామీలు ఇచ్చారనుకున్నారో వాటికి 10 రెట్లు ఎక్కువ చేశారు. వాటి మీద భారతీయ జనతా పార్టీ ఒక పుస్తకం వేయటం జరిగింది. ఒక పుస్తకం వేసి క్లియర్గా ఆ రోజు ఇచ్చిన హామీలు మేమేమేం చేశాము అనేది క్లియర్గా ఈ రాష్ట్రంలో అందరికీ కూడా చాలామందికి ఆ బుక్లెట్స్ మేము ఇవ్వటం జరిగింది.
మీకు కూడా బుక్లెట్ ఇస్తాను, చూడండి కావాలంటే. సార్ ఓకే. మీరు బుక్లెట్ ఇస్తారు. నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను. నో డౌట్ అందులో. ఇంకోటేంటంటే సార్, ముఖ్యంగా బీజేపీ అంటే కాషాయ రాజకీయం, లేకుంటే హిందుత్వవాదం దీనిపైన నడుస్తా ఉంటది. అసలు ఇది ఈ స్టేట్‌లో జరుగుతున్నటువంటి అక్రమాలు నాకు తెలిసి ఓపెన్‌గా హిందూయిజంని ఛాలెంజ్ చేసే కేరళ లేకుంటే తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇన్ని దారుణాలు చేసుండవు సార్. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇక్కడ బీజేపీ శ్రేణులు దాదాపు చాలా చిన్న సౌండ్ తప్ప మీరు చేసేటువంటి ఒరిజినల్ సౌండ్ అయితే ఇక్కడ రాలేదు. ఎందుకని? దీన్ని లోపాయికారి ఒప్పందాలనరా? మీరు ఇలాంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడా రాజీ పడదు. మీరు చూసారో ఉంటారేమో, గత ప్రభుత్వంలో గానియండి, ఈ ప్రభుత్వంలో గానియండి, తిరుపతి విషయంలో, తిరుమల విషయంలో అవును. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. కరెక్ట్. తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. తీసుకోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ రోడ్డు ఎక్కటమే. భారతీయ జనతా పార్టీ తిరుమల విషయంలో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు చేసింది. అదేవిధంగా అక్కడ రథం తగలబెడితే దాని మీద అంతర్వేది రథ తగలబెట్టిన వారి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింటం జరిగింది. తర్వాత ఏదైతే విజయనగరం జిల్లాలో శ్రీరాముడు దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయటం జరిగింది. రామతీర్థం దాని విషయంలో కానివ్వండి, తర్వాత విజయవాడలో సింహాల దోపిడీల విషయంలో కానీ ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఏ విషయంలోనూ రాజీ పడల, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది, ఈ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం. కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా మేము అనేక సార్లు విమర్శిస్తూనే ఉన్నాం, ఇప్పటికీ చెప్తానే ఉన్నాం. మీరు నావే గతంలో కూడా కొన్ని చూసుంటే నేను డైరెక్ట్గా అడుగుతూ ఉంటాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో మీరు హిందూయిజాన్ని నాశనం చేసి ఏదైనా క్రిస్టియానిటీని పెంచడానికి మీకేమన్నా ఒక రహస్య ఒడంబడిక ఉందా? దానిలో భాగంగానే మీరు ఈరోజు ఈ విధంగా హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారా? మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర శాఖ ఏ రోజు కూడా దీని విషయంలో వెనకాడు వేయలేదు. మీరు చూస్తే మొన్న 200 కోట్ల రూపాయలు ఏదైతే తిరుమల డబ్బులు తిరుపతికి చేయాలన్న దాని మీద వెంటనే మేము స్పందించడం జరిగింది, దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. తర్వాత ధార్మిక వీళ్ళుగా ఎవరో కొంతమందిని మెంబర్స్ని వేస్తే దాని మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి అనేక విషయాలు, మీరు ఏ విషయం తీసుకున్నా సరే సార్. ఇప్పుడు వైసీపీ తోటి అయితే మేము విభేదిస్తున్నామని ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు మీ అమిత్ షా గారు 4 ఏళ్ల నుంచి చంద్రబాబు గారు ఆయన చుట్టుపక్కల తిరుగుతున్నా కూడా మన చాణక్యపురి మొత్తం తిరుగుతున్నా కూడా ఏనాడు పట్టించుకోలేదు. నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది, చాణక్యపురి మొత్తం ఆయన తిరిగింది అపాయింట్మెంట్ల కోసం. అలాంటిది మొన్న పిలిచి అపాయింట్మెంట్లు ఇచ్చారు చంద్రబాబు గారికి. అలాంటి టైంలో లోకేష్ గారు యువగళం అని పాదయాత్ర చేస్తా నేను ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తా అని ఆయన అంటారు. ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకళ్ళు ఏదో మేము జెరూసలేంకి ఫ్రీగా మిమ్మల్ని తీసుకొని పోతాం అని ఇంకోళ్ళు అంటారు. సార్, ఒక హిందూ చాలామంది అడిగేది ఏంటంటే మేము తిరుపతి పోవాలంటే మీరు ఎవరు ఫ్రీగా తీసుకొని పోరు, మేము అయోధ్యనో లేకుంటే కాశీనో లేకుంటే మథుర పోవాలంటే ఫ్రీగా తీసుకొని పోరు, చార్ధాం పోవాలంటే ఫ్రీగా తీసుకొని పోరు. మీరు అవతలకి ఎందుకు ఇస్తారు? ఇట్లోళ్ళు మనుషులు కదా, వాళ్ళు కట్టే ట్యాక్సులు కదా? ఈ విషయాన్ని మీరు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళని అడగాల. మీరు ఈ విషయంలో మేము చాలాసార్లు మాట్లాడాం. గతంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి జెరూసలేం దాని మీద సబ్సిడీని తీసేస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఎవరు అడగకుండానే ఆయన మక్కాకి జెరూసలేంకి వాళ్ళకి ఇవ్వద్దని ఎవడంటే ఒక్క మాట వినండి, ఇచ్చాడు. ఈ విషయాల్ని మరి అదే చంద్రబాబు నాయుడు ఎందుకు హిందువులు దానికి ఇవ్వడు అనేది మీరు అడగాలి, జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఈరోజు అయోధ్య రామ మందిరం ఏర్పడిన తర్వాత 4 రోజుల క్రితం మనకి గుంటూరు నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది. కేవలం 2300 రూపాయలు ఏదైతే ట్రైన్కి ఉందో ఆ ఛార్జీలు ఇస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి వసతి ఫ్రీగా ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళని దర్శనం చేయించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దింపింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ బాధ్యత. రేపు 21వ తారీఖు మళ్ళీ విజయవాడ నుంచి ట్రైన్ వెళ్తుంది, ఇంకా 2 రోజుల తర్వాత విజయనగరం నుంచి వెళ్తుంది, వైజాగ్ నుంచి వెళ్తుంది, రాయలసీమ నుంచి కూడా డేట్లు ప్రకటించారు. ఏదైతే ఉందో మా దృష్టిలో అందరూ సమానమే. అయోధ్య రామ మందిరం దర్శనం కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అట్లాగే రైల్వే ఆదాయానికి ఇబ్బంది లేకుండా రైల్వే ఛార్జీలు వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ట్రస్టులతో మాట్లాడి వాళ్ళ భోజన వ్యవస్థ ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా రాజకీయం చేయదలుచుకుంది, చేస్తూ ఉంది. కాకపోతే దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. అంతేగాని
ఓటు బ్యాంకు రాజకీయాలు అయితే భారతీయ జనతా పార్టీ చేయదు. వీళ్ళకి పూర్తిగా ఫ్రీ, వీళ్ళు వెళ్ళి రావడానికి 50,000 సబ్సిడీ, ఇలాంటి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చేయదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అడిగిన ఈ సమాధానానికి, ఈ ప్రశ్నకి సమాధానం తెలుగుదేశం పార్టీ కానీ, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ వీళ్ళు చెప్పాలి తప్పితే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి రాజకీయాలు అంటే మీరు హిందుత్వవాదులు, వాళ్ళు హిందుత్వవాదులు కాదు కదా సార్? మేము కూడా హిందుత్వవాదులు అనటానికి మేము హిందుత్వాన్ని సమర్థిస్తాం. ఓకే. ఎందుకంటే ఈ జాతి ఏదైతే ఈ దేశం ఉందో, ఈ దేశంలో అత్యధిక ప్రజలు ఎవరైతే హిందువులు ఉన్నారో వీళ్ళు అనేక సంవత్సరాలుగా అన్యాయం చేయబడ్డారు. ఓకే. వచ్చిన రాజకీయ పార్టీలన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాశ్మీర్లో పండిట్లో కానివ్వండి, మిగతా అనేక చోట్ల కానివ్వండి, కేరళలో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, అనేక చోట్ల హిందువుల మీద దాడి జరుగుతూ ఉంది. కరెక్ట్. హిందువులు మనుషులు కాదా మేము అడుగుతా ఉన్నాం. హిందువుల్ని ఎవరో ఒకళ్ళు పట్టించుకోరా? అంటే హిందువులు ఏంటి ఈ దేశంలో మైనారిటీలు పేరుతో వాళ్ళందరికీ న్యాయం చేస్తా, మెజారిటీలు పేరు పెట్టి వీళ్ళని మైనారిటీలాగా వీళ్ళని అనేక విషయాల్లో అణగదొక్కుతా, వీళ్ళ మీద దాష్టికం చేస్తా, వీళ్ళ చేత పన్నులు కట్టించి వీళ్ళ దేవాలయాల్లో వచ్చే సొమ్ముని మీరు అనుభవిస్తా, వేరే వాళ్ళకి ఇస్తా, మీరు ఎందుకు హిందువుల్ని ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు? కాబట్టి వీళ్ళు కూడా ఈ దేశంలో ప్రజలే కాబట్టి వీళ్ళకు కూడా వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి వీళ్ళ తరపున మేము 100% మాట్లాడతాం. మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో నిజంగా అన్యాయం అవుతుంది హిందువులే. గత 60 ఏళ్ల పరిపాలనలో 65 ఏళ్ల పరిపాలనలో నిజంగా అణగదొక్కబడిన జాతి హిందుత్వమే, హిందువులే. ఏదో మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా ఏది వచ్చినా, ఏ చట్టం వచ్చినా వాళ్ళకి మిగతా కులాలకి మిగతా మతాలకి అనుకూలంగా మా మీద దాడి చేసే విధంగా ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఖండించాలి. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా ఆ బాధ్యత మాది, మేము తీసుకుంటాం, తప్పనిసరిగా మాట్లాడతాం దాని మీద. అయితే సార్ మీరు గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు కొన్ని రోజులు. ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు కొన్ని రోజులు. అయితే నేను గుంటూరులోనే చదువుకున్నాను సార్. నేను ఇంటర్ చదివిందంతా గుంటూరులోనే. తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి గుంటూరులో సెకండరీ ఎడ్యుకేషన్ కోసం వస్తారు సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్ చదివేదానికి స్పెసిఫిక్గా వస్తారు గుంటూరు, విజయవాడకి ఫోకస్డ్గా స్టూడెంట్స్ అనేది. వాళ్ళ పైన అత్యంత పాశవికంగా ట్రీట్ చేస్తుంటారు. ఈ జేఎల్స్ కానివ్వండి, లేకుంటే హాస్టల్ వార్డెన్స్, వీళ్ళందరూ ఎలా ఉంటారో. ఎప్పుడైనా వచ్చినాయి సార్ మీ దృష్టికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఇట్లాంటిది ఏది నా దృష్టికి రాలేదండి. ఓకే. దృష్టికి రాలే. వస్తే తప్పనిసరిగా, ఎందుకంటే ఏబీవీపీ యాక్టివ్గా ఉంటుంది గుంటూరులో, అలాగే భారతీయ జనతా యువమోర్చా చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటివి ఏమైనా వస్తే కూడా తప్పనిసరిగా మేము వాళ్ళ మీద ఊరుకోము. కాలేజీలకు వెళ్ళి మాట్లాడతాం, స్టూడెంట్స్ తరఫున తప్పనిసరిగా మాట్లాడేవాళ్ళం. కానీ మా దృష్టికి అయితే రాలేదు మీరు చెప్తుంది. రైట్. అయితే మీరు మెడికల్ విధానానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తాపత్రయపడుతుందో మీరు చెప్పారు. కానీ ఇక్కడ చాలామంది వైసీపీ వాళ్ళు, అంటే ప్రజలకు కూడా కళ్ళకు కనిపిస్తుంది ఏంటంటే తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లేకుంటే గుంటూరు మెడికల్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ డెవలప్ అయింది వైఎస్ఆర్సీపీ టైంలోనే. అంటే రూపురేఖలు కానివ్వండి, కన్స్ట్రక్షనల్ వైజ్గా కానివ్వండి, పాత పడిపోయినాయన్నీ అభివృద్ధి జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ టైంలోనే అని అంటారు. మీరు ఒప్పుకుంటారు? చాలా రాంగ్. ఇది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ గత ప్రభుత్వంలో అది ఒక ఎన్ఆర్ఐ ఫండింగ్ ద్వారా డెవలప్ అయింది. అప్పుడు బీజేపీలో ఉన్న కామినేని శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా గుంటూరు, ఆయన తన మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా వచ్చి ప్రత్యేకంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నాడు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నేను కూడా ఇక్కడ చేయించుకున్నాను, ఇక్కడ చేయించుకోవచ్చు అని ప్రజలకి నమ్మకం కలిగించడానికి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే ఆ హాస్పిటల్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము అనేక సార్లు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రాష్ట్రంలో ఏదైతే భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎయిమ్స్ ఉందో, ఈ ఎయిమ్స్ని మంగళగిరి ప్రాంతంలో ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దాన్ని 1800 కోట్లతో పూర్తి చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజున 11 లక్షల మంది పైన పేషెంట్లు ఇవాళ వరకు ఓపీ రికార్డ్, అది 12 లక్షలకి దగ్గరలో ఉన్నాం మంది ప్రజలకు సేవ అందించింది. దాని ద్వారా ప్రజలకు సేవ చేస్తుంది కూడా భారతీయ జనతా పార్టీయే. కాబట్టి అంతేగాని వీళ్ళు చెప్పేదైతే ఏం లేదు. కాకపోతే ఏదైతే ప్రధానమంత్రి ఈ మెడికల్ దాటికి ఏదైతే ఫండ్స్ ఇస్తూ ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి, అవి సురక్ష దాని కింద
కొన్ని ఓకే. హాస్పిటల్స్ కట్టారు. అవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో కడతా ఉన్నారు. పేర్లు మాత్రం వీళ్ళు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఆరోగ్య కేంద్రాలని పెట్టుకుంటా ఉన్నారు. వాటి మీద కూడా మేము వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న మా భారతీ పవార్ గారు వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ఈ పేరు మార్చేదాకా నేను లోపలికి రాను, ఓకే. ఇది కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టిన హాస్పిటల్, దీనికి ప్రధానమంత్రి ఏదైతే ఆ స్కీమ్ పేరుందో ఆ పేరు పెట్టాల్సిందే. ఓకే. ప్రధానమంత్రి ఆరోగ్య జీవన్ పేరుంది. సార్ ఇక్కడ నాది చిన్న ప్రశ్న సార్. అంటే కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది డబ్బులు అంటారు. సార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా మా ట్యాక్స్ సార్. ఏ ఒక్క కామన్ మ్యాన్ పేరు కానీ, లేకుంటే ఏ ఒక్క జాతీయ నాయకుడి పేరు కానీ ఆ హాస్పిటల్స్కి పెట్టరు. ఎందుకు సార్ ఇది? ఒక సుభాష్ చంద్రబోస్ గారి పేరు, ఇంకోళ్ళు భగత్ సింగ్ గారి పేరు, సుఖ్దేవ్, రాజ్గురు, ఇలా ఎంతో మంది ఉన్నారు సార్. మంచి క్వశ్చన్. మీరు ఒక్కసారి గమనించి ఉంటే 65 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఏ ప్రభుత్వం అన్నీ మన డబ్బులే, ఏదైతే ఈ ప్రజలు కట్టిన ట్యాక్స్తోనే కడతా ఉన్నారు. వాటన్నిటికీ వాళ్ళు పెట్టిన పేర్లు ఏంటండి? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ తప్పితే వేరే ఏ పేరన్నా ఎప్పుడన్నా మనం వింటాం కానీ చూడటం కానీ జరిగిందా? కానీ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎక్కడన్నా నరేంద్ర మోదీ భవన్ అనో, నరేంద్ర మోదీ ఇదనో ఎక్కడా పెట్టట్లేదు. గుజరాత్లో పెట్టారు సార్. ఏదికి పెట్టారు? క్రికెట్ గ్రౌండ్. క్రికెట్ గ్రౌండ్ కాదు నేను అడిగేది. నేను చెప్పేది ఇవి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కృషి కిసాన్, ప్రతి పథకానికి ఆయన ప్రధానమంత్రి అనే పేరు పెడతాడు. ప్రధానమంత్రి ఈయన అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ప్రధానమంత్రి అనే పేరు పెడతా దాన్ని ఒక మంచి సిస్టంలోకి తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే జనం డబ్బులు, ప్రధానమంత్రి ఒక ఆలోచన విధానంతో ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ పథకాలను రూపొందించి ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దానికి ఫండింగ్ మీద ఒక ఆలోచన మంత్రులందరూ తీసుకున్నా కూడా ఫైనల్గా ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి ఎవరైతే వాళ్ళు అని ప్రధానమంత్రి అని పేరు పెడుతున్నారు. కానీ నాకు తెలిసి అటల్ బిహారీ వాజ్పేయి గారి దానికి ఆ ఒక్క అటల్ సేతు తప్పితే ఇంకెక్కడా కూడా, అటల్ టన్నల్, అటల్ సేతు రెండు తప్పితే ఇంకెక్కడా కూడా పెట్టల. మిగతా అన్నిటికీ మీరు చూస్తే ప్రధానమంత్రి అనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సంప్రదాయం, దాన్ని ఆయనే తీసుకొచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పేర్లు రాజకీయం చేస్తుంది అనేది ఎక్కడా లేదు. నేను ఇంకోటి చెప్పనా సార్? భారతీయ జనతా పార్టీ పేరు మీద రాజకీయం చేస్తుంది అనేది మీ గుంటూరులోని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పనా సార్? చెప్పండి. జిన్నా టవర్ సార్. జిన్నా టవర్ ఇష్యూ 75 ఏళ్ళుగా లేని ఇష్యూ గత 2 ఏళ్ల క్రితం మళ్ళీ రిపీట్ అయింది. నేనే దాని గురించి చెప్తా మీకు. ఇది 75 ఏళ్ళుగా లేదు కాదు. 1965లోనే భారతీయ జనతా పార్టీ అప్పుడు జనసంఘ్ నాయకులు దీని మీద ఇష్యూ చేసి ఏదైతే ఆ రోడ్డు ఉందో దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక్కడికి వస్తే చేబ్రోలు హనుమయ్య గారి చేతుల మీదుగా అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆ రోడ్డుకి వీర సవార్కర్ రోడ్ అని పేరు పెట్టారు. పెట్టి అబ్దుల్ హమీద్ అని ఎవరైతే వీర్ అబ్దుల్ హమీద్ కాశ్మీర్లో ఎవరైతే ఇక్కడ బాపట్ల అతనో ఆ టవర్కి ఆ పేరు పెట్టి దాని మీద మున్సిపాలిటీలో ఒక తీర్మానం కూడా చేస్తే కాంగ్రెస్ దాన్ని పక్కన పెట్టి ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ దాని మీద పోరాడుతూనే ఉంది. దఫాలుగా పోరాడుతూనే ఉంది, బయటకు వస్తూనే ఉంది. మళ్ళీ అది ఎందుకో మరుగున పడతా ఉంది. దీని మీద నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీన్ని కొంచెం తీవ్ర రూపంలో చేసాం. దీన్ని తప్పనిసరిగా పగలగొడతామని చెప్పాం. పగలగొడతాను, ఫిబ్రవరి 5వ తారీఖు లోపల మీరు కనుక దీని పేరు మార్చకపోతే దీన్ని పగలగొడతామని అల్టిమేటం ఇస్తే ఫిబ్రవరి 2వ తారీఖు 3వ తారీఖు దానికి ఇమీడియట్గా నేషనల్ ఫ్లాగ్ రంగులేసి దానికి ఒక అశోక చక్రం తగిలించి అక్కడ నేషనల్ ఫ్లాగ్ పెట్టి, అంటే నేషనల్ ఫ్లాగ్ రంగేస్తే మేము పగలగొట్టం అనే ఒక భావంతో వాళ్ళు పెట్టారు. ఇప్పటికి పేరు అదే ఉంది కదా సార్? పేరు అదే ఉంది. నేను అందుకే ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, నేను కొత్త అధ్యక్షుడు వచ్చిన రోజు ఆ రోజు కూడా నేను అతనికి చెప్పింది అదే, ఏదైతే మనం కొనసాగిస్తామో దీన్ని మీరు కొనసాగించాలని కూడా కోరుతా ఉన్నాను అనే చెప్పా. దాని పేరు మార్చేదాకా భారతీయ జనతా పార్టీ దాని మీద పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని అవసరమైతే పగలగొట్టేదానికి కూడా మేము వెనకాడమని కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. అక్కడ కూడా చెప్తా, గుంటూరులో కూడా చెప్తా ఉన్నా. నేను ఎక్కడ అవకాశం వచ్చినా చెప్తానే ఉన్నాం. ఆ జిన్నా టవర్ అనే ఏదైతే పేరుందో అది మన దేశ ఆత్మగౌరవానికి, ఇక్కడ ప్రజల ఆత్మగౌరవానికి అదేంటంటే ఆత్మహత్యా సదృశ్యం లాంటిది. అది ఆ పేరు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజుకి
మనం బోర్డర్లో మన సైనికులు చనిపోతున్నారంటే దానికి కారణం ఆ జిన్నా ఐడియాలజీ. 100% ఐ డూ యాక్సెప్ట్. అలాంటి జిన్నా పేరు ఈ ఏదైతే ఇక్కడ గుంటూరులో ఉందో దాన్ని తొలగించాల్సిందే. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ఏదైతే ఈ రెండు పార్టీలు ఉన్నాయో ఓటు బ్యాంకు రాజకీయం కోసం అత్యంత దుర్మార్గుడు, పాశవికుడు, హత్యలు చేసే అతను అయిన జిన్నా పేరుని కొనసాగించడం నిజంగా మన దురదృష్టం. ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసే పని జిన్నా టవర్ పగలగొట్టడం. రైట్. మీరేమో జిన్నా టవర్ మీద రాజకీయం చేస్తున్నారు సార్. మీరు రాజకీయం చేయట్లేదు. మేము ఎందుకు చెప్తున్నాం, అది నిజంగా దుర్మార్గమైన సంగతి. ఓకే. మీరు ఆగస్టు 16 ది బ్లాక్ డే అని చెప్పి ఒక్కసారి నెట్లోకి వెళ్ళి చూడండి. ఓకే. ది బ్లాక్ డే అని కేవలం జిన్నా తన ఉనికి చాటుకోవటం కోసం ఆ రోజు ఏదైతే కలకత్తాలో ప్రేయర్ అవ్వంగానే బయటికి రాగానే ఒక పిలుపునిస్తే దాదాపుగా 4,000 మంది హిందువులు చనిపోయారు ఆ రోజు. డైరెక్ట్ యాక్షన్ డే డైరెక్ట్ యాక్షన్ డే పేరుతో పిలుపునిస్తే 4,000 మంది చనిపోయారు, 70,000 మంది గాయాలైనవి. అంత దుర్మార్గుడి పేరు మనకి అవసరమా? నాకు ఇప్పటికీ వింత ఏంటంటే గుంటూరులో ఉంది. గుంటూరులో అవసరమా? దానికి చుట్టూ ఇనప కంచేయటం ఎక్కడన్నా ఎవడన్నా ఏ దేశపోడైనా చేస్తాడా? పాకిస్తాన్ వాడు మన దేశం వాడు ఎవరిదన్నా పెట్టుకుంటాడా? కరెక్టే సార్. మీరేమో మీ మనోభావాలు దెబ్బతిన్నాయో మరి ఇంకేమైందో తెలియదు, మీరైతే జిన్నా టవర్ మీద కొట్లాడుతున్నారు. కరెక్ట్, యాక్సెప్టెడ్, అది మీ రైట్, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. మీరు ఈ జిన్నా టవర్ ఇష్యూ మీద కొట్లాడే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నడూ లేనిది గుంటూరులో ఓవైసీ సభ అనేది పెడతాం జరిగింది సిఏఎన్ఆర్సీ ఇష్యూ జరిగినప్పుడు. ఫర్ ద ఫస్ట్ టైం సార్ ఏపీకి ఓవైసీ అనే వ్యక్తి రావడం, అది ఎన్ని దారుణాలకి తీసుకొస్తుందో మీకు ఐడియా ఉందా? జిన్నా టవర్ ఇష్యూ కంటే ముందే ఈ సిఏఏ జరిగింది. అవును, దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఓవైసీని తీసుకొచ్చారు, సిఏఏ దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేశారు. కాకపోతే దీని ఏమంటారంటే సిఏఏ వల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు. కరెక్టే. వాళ్ళు ఉనికిని కాపాడుకోవటం కోసం, ఏదో ఓటు బ్యాంకు రాజకీయం కోసం, ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళ సంకలనాకే రాజకీయ పార్టీల ప్రాపకాలు ఇవాటి మూలంగా ఆ ఇష్యూ జరుగుతోంది తప్పితే సిఏఏ వల్ల నష్టం ఏంటండి? వేరే దేశాల్లో ఉన్న హిందువులకి ఇక్కడ పౌరసత్వం వస్తే వీళ్ళకి ఇచ్చిన నష్టం ఏంటండి? చాలా క్లియర్గా చెప్పారు. దానివల్ల ఇక్కడ ఉన్న ఏ ముస్లింని మేము ఇబ్బంది పెట్టాం, ఎవరైతే భారతీయులో వాళ్ళకి దీనివల్ల ఎటువంటి నష్టం లేదు అని. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా కూడా వాళ్ళు ఇది కావాలని ఒక ఇష్యూ చేసి ఓవైసీకి ముస్లిం ఓటు బ్యాంకు లేకపోతే అతను గెలవడు సార్. నేను అతను ఓవైసీ గురించి లేకుంటే ఇంకోటి వేరేది కాదు సార్. ప్రశాంతంగా ఉన్న గుంటూరులో ఓవైసీ లాంటి అరాచక శక్తులు ఎంటర్ అవుతున్నాయి అంటే వచ్చే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయి. ఇలాంటి సెన్సిటివ్ ఏరియాల్లో మీరు జిన్నా టవర్ అని కానీ లేకుంటే ఆయన ఓవైసీ వచ్చి సిఏ అని కానీ గొడవలు చేయడం అవసరం అంటారా? మీరు సున్నిత అంశం ఏం కాదు జిన్నా టవర్ అనేది. ఓకే. జిన్నా టవర్ అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. జిన్నా అనేవాడు ఒక నరహంతకుడు. జిన్నా అనేవాడి పేరు ఇక్కడ ఉండటం అనేది మనందరికీ కూడా నిజంగా ఆత్మహత్యా సదృశ్యం అని నేను చెప్తున్నా. నేను ఇంకొక ముస్లింలను నేను వ్యతిరేకించట్లా ఇక్కడ. ఓకే. జిన్నా పేరు తీసిండి మేమేమని చెప్పాము? మేము జిన్నా పేరు తీసి అటల్ బిహారీ వాజ్పేయి పేరు, సవార్కర్ పేరు పెట్టమని అడిగామా? అబ్దుల్ కలాం గారి పేరు పెట్టమని అడిగాం, లేదా హమీద్ గారి పేరు పెట్టమని అడిగాం. మేమేమి జిన్నా టవరు పేరు మార్చేసి హిందువుల పేరులో ఇంకో పేరు రామ టవరోనో పెట్టమని అడగలా మేము వాళ్ళని. మేము అడిగింది ఏంటి? దేశభక్తులైన ముస్లింల పేర్లు పెట్టమని అడిగాం. దానిలో ఏముంది? సున్నితత్వం ఏముంది? ఓకే. మొండిగా ముందుకు రావటమే తప్పితే దానిలో సున్నితత్వం ఏముంది? మన దేశానికి ఏమన్నా సంబంధం ఉందా జిన్నాతో? ఈ ప్రాంతానికి ఏమన్నా సంబంధం ఉందా? ఓకే. ఈ ప్రాంతంలో ఏమన్నా పుట్టినోడా? లేదు. కాదు కదా. అలా అని లాల్ కృష్ణ అద్వానీ గారిది పెడతారా వాళ్ళు ఏమన్నా? లేదు. పాకిస్తాన్లో దానికి వీళ్ళు కూడా ఒప్పుకోరు. లెక్కను చూసుకుంటే ఆయన పుట్టిందే పాకిస్తాన్. దానికి ఇక్కడ ఉన్న గుంటూరు వాళ్ళు కూడా ఒప్పుకోరు అక్కడ పెడతానికి. ఏంటి వీళ్ళకి నొప్పి? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. జిన్నా టవర్ అనేది నిజంగా ఈ దేశానికి మచ్చ, గుంటూరు నగరానికి మచ్చ. కాబట్టి దాన్ని తొలగించాలి, లేదా పేరు మార్చమని అడుగుతున్నాం. మేము అడిగే దానిలో న్యాయం ఉంది. సార్, మీ గుంటూరు జిల్లాలో కొద్ది కాలం క్రితం ఒక చిన్న ఇష్యూ అయింది సార్. శ్మశానంలో శివయ్య విగ్రహం పెడతా అనంటే కొంతమంది వచ్చి ఇది పెడితే మాకు మా మనోభావాలు దెబ్బతింటాయని ఇష్యూ వచ్చింది. ఐడియా ఉందా మీకు ఇది? సార్, ఇంకొక విషయం ఏంటనంటే సార్, గుంటూరు వచ్చేసి ఎప్పటి నుంచో అర్బన్ ఏరియా, మీన్ క్యాపిటల్గా అంటే స్టేట్ డివైడ్ అవ్వక ముందు కూడా గుంటూరు అంటే ఒక ఇది ఉంది. అటు మిర్చి యార్డ్ కానివ్వండి, లేకుంటే ఒక బిజినెస్ హబ్గా గుంటూరుకి అయితే మంచి పేరుంది.
ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పోయినసారి కూడా మీరు బీజేపీ ఎంపీ ఎలక్షన్స్‌లో నుంచున్నారు. ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్‌లో కూడా బీజేపీ నుంచున్నారు పోయినసారి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆశిస్తున్నారు మీరు గుంటూరు నుంచి. పొత్తు ఉంటే ఒక రకంగా, పొత్తు లేకపోతే ఒక రకంగా కూడా మీరు గుంటూరు నుంచి ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గుంటూరునే ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అట్లేం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. గుంటూరుకి ప్రత్యేకంగా గుంటూరులో కూడా మేము ఎందుకు అంటే రాజధాని ప్రాంతం గుంటూరులో ఉంది. ఓకే. ఈ రాజధాని అభివృద్ధి ఈ 2 ప్రభుత్వాలు చెయ్యవు అనేది ప్రూవెన్. ఓకే. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటంలో ఈ 2 పార్టీల యొక్క హ్యాండ్ ఉంది. అవును. ఎందుకంటే ఒక ఆయన తాత్కాలికం అన్నాడు, ఇంకొక ఆయన ఇక్కడ ఉంటానికి వీల్లేదన్నాడు. ఇవాళ కొత్తగా మళ్ళీ హైదరాబాద్ రాజధాని అనే మాట కూడా వస్తూ ఉంది. కాబట్టి అంటే కొంతమంది మీమ్స్ అని వస్తాయి తెలుసా సార్? ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వస్తాయి. అదే అమిత్ షా గారిది ఒక స్పీచ్ ఉంటది. ఆర్టికల్ 370 అప్పుడు. ఏ ఆప్ కశ్మీర్ కా పీఓకే కో భారత్ కా హిస్సా నహీ మాన్తే హో క్యా అని. అసలు బీజేపీ ఇంటర్నల్ పార్ట్‌గా ఆంధ్రప్రదేశ్‌ని గుర్తిస్తుందో లేదో అని కూడా మీమ్స్ వస్తా ఉంటాయి. అది ఇవి ఇవి 2 పార్టీలు చేసే పని. మేము అందుకే చెప్తా ఉన్నాం. మాకు నిజంగా నిజాయితీ లేకపోతే, నిబద్ధత లేకపోతే, రాష్ట్ర పార్టీకి, కేంద్ర పార్టీకి ఆలోచన లేకపోతే నేను అక్కడ పాదయాత్ర చేయగలిగేవాడిని కాదు కదా. ఓకే. మేము పార్టీని కాదని చేయం కదా. పార్టీ అనుమతితోనే, పార్టీ ఆదేశంతోనే నేను అక్కడ పాదయాత్ర చేశాం కదా. చేసి అక్కడ రైతులతో తిరిగాం కదా. కాబట్టి అక్కడ 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణం అవుతున్నాయి. వాటికి కనీస వసతులు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. రైట్. కాబట్టి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం కూడా ఉంది. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నిజంగా ఎంపీ సీటు గెలిస్తే రైట్. ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఈ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ 2 ప్రభుత్వాలు ఏదో వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అని ఓటేయకుండా నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించాల్సింది ప్రజలు. ఆయన వచ్చి ఒక అవకాశం అన్నాడు, ఈయన వచ్చి ఒక అవకాశం అన్నాడు. ఇవాళ మీకు అవకాశం వచ్చింది, ఓటర్గా ప్రజలకు అవకాశం వచ్చింది. ప్రజలు ఆలోచించుకొని ఈ అవకాశాన్ని ఎవరికి అవకాశం ఇవ్వాలో వీళ్ళు ఆలోచించుకోవాలా. నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ప్రజలు కోరుకుంటే ఆ అవకాశం ఎవరికి ఇవ్వాలా. ఓకే. ఎన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు గతంలో ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడి ఉన్నాయి, ఇవాళ అవన్నీ బీజేపీ పాలిత ప్రాంతాలుగా ఎంత ముందుకెళ్ళినాయి, ఎందుకు వెళ్తూ ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వాళ్ళ ఉత్తరప్రదేశ్ ఏ స్థాయిలో ఉంది, గతంలో మనకంటే ఎంత వెనకబడి ఉంది. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రజలకు ఉంది. ప్రజలు ఒకసారి ఆలోచించుకొని వీళ్ళకు వచ్చిన ఈ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో నిజంగా మేము ఆ క్యాపిటల్ కడతాం. క్యాపిటల్తో పాటు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా తప్పనిసరిగా జరుగుద్ది. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుతాం. సార్, 2014లో బీజేపీ సెంట్రల్లో పవర్కి రాకముందు ఈ ప్రాంతం అనేది, ఈ రాష్ట్రాన్ని విభజించడం అనేది జరిగింది కాంగ్రెస్. అత్యంత పాశవికంగా భద్రాచలంలోని కొన్ని ప్రాంతాలు కానివ్వండి, లేకుంటే చాలా అవకతవకల్లో రాష్ట్రాన్ని అనేది విడదీయటం జరిగిపోయింది. ఇప్పుడు విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాలు 2 కవల పిల్లలు అనుకుంటే, కొంచెం ఎక్కడో ఆంధ్ర అంటే బీజేపీకి సవత్తల్లి ప్రేమ అనేది ఒప్పుకోవాల్సి ఉన్న సిచ్యువేషన్ సార్. ఎందుకు అలా అనుకుంటున్నారు మీరు? అట్లా ఏం లేదు. ఎందుకు అలా అనుకుంటున్నా అంటే సార్, నేను చెప్తాను సార్. ఐ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. బికాస్ మీరు అధ్యక్షుల్ని మార్చినప్పుడు, అక్కడ కొత్త అధ్యక్షుల్ని వేసినప్పుడు, ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ వేశారు, అక్కడ బండి సంజయ్ గారిని కూడా నియమించారు. నాకు కన్నా లక్ష్మి గారైనా ఆయన అంతే మర్యాద ఉంది, నాకు బండి సంజయ్ గారన్నా అదే మర్యాద ఉంది. కానీ బండి సంజయ్ గారు అక్కడ సాధించినటువంటి విజయాలు కానివ్వండి, ఏది జీహెచ్ఎంసీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని దుబ్బాక ఎన్నో విజయాలు ఆయన మొన్న స్టేట్ ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా ఆయన సాధించినటువంటి విజయం, లేకుంటే గ్రౌండ్ మీద ఆయన పెట్టినటువంటి ఫోర్స్ కానివ్వండి వేరే లెవెల్లో ఉండింది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, లేకుంటే తర్వాత వచ్చిన సోమవీర్రాజు గారు కానివ్వండి, ఇవాళ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ ఒక్క ఉప ఎన్నికల్లో అయినా తన బలాన్ని చూపించిందా అండి? మీరు అదే చెప్తున్నారు. మీరు చెప్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం మీద సౌత్ ప్రేమ. అవును. మీరు ఒక్కసారి గమనిస్తే ప్రతి నెల కనీసం 2 కేంద్ర మంత్రులు ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఓకే. మీరు గత 5 ఏళ్లగా తీసుకోండి, ప్రతి నెల
ఐదర్ వైజాగ్ లేదా రాయలసీమ లేదా ఈ ప్రాంతానికి కేంద్ర మంత్రులు వస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడ జరిగే అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటా ఉన్నారు. అదేవిధంగా పార్టీ, మీరు అడిగేది పార్టీ గురించే కదా, పార్టీ అభివృద్ధి కోసం ఇక్కడికి మాకు దాదాపుగా 5 కేంద్ర మంత్రులు మాకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఈ ప్రాంతానికి భారతీ పవార్ గారు, ఎవరైతే కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఉన్నారో, ఆవిడ ప్రతి 2 నెలలకి వస్తుంది. గుంటూరు జిల్లాకు వచ్చి 3 రోజులు ప్రవాస చేస్తుంది. 3 రోజులు ఇక్కడ ఉంటుంది, 3 రోజులు కృష్ణా జిల్లాలో ఉంటుంది, 3 రోజులు మచిలీపట్నం జిల్లాలో ఉంటుంది. ఈ విధంగా పార్టీ అభివృద్ధికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్టీ అభివృద్ధి పూర్తి ఫోకస్ పెట్టింది. కాకపోతే తెలంగాణలో ఉండే రాజకీయ పరిస్థితులు సమీకరణాలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ సమీకరణాలు వేరు. ఇక్కడ ఉన్నంత క్యాస్టిజం లేదు. ఇక్కడ క్యాస్టిజం ఉంది, నేషనలిజం కొంచెం తక్కువ ఉంది. కరెక్ట్. అక్కడ నేషనలిజం కూడా కొంత ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కొంచెం ముందుగా స్పీడప్ అయ్యింది. ఇక్కడ ప్రజలకు కూడా ఈ రోజున అన్నీ అర్థం అవుతా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ఏమైందో కూడా అర్థం అవుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రగతి సాధిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఆకాంక్షిస్తూ అధికారంలోకి వస్తుంది. ప్రజలు కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి తప్పనిసరిగా అవకాశం ఇస్తారని సందర్భం మేము అనుకుంటా ఉన్నాం. సార్, చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు చివరి 2 ప్రశ్నలు సార్. తెనాలి సార్, మనం ఈ ఇంటర్వ్యూ తెనాలిలోనే చేస్తాం కాబట్టి తెనాలి గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. గుంటూరు జిల్లాలోనే ఇది కూడా ఉంది కాబట్టి. సార్, తెనాలి ఈ నగరం నేను పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను సార్. ఈ నగరం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. రోడ్ ఎక్స్టెన్షన్లు జరగవు, ఏముండదు, డ్రైనేజ్ సరిగ్గా ఉండదు. ఆ కాలువ ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికి తెలియకుండా ఉంటుంది. ఆ సగం కట్టి వదిలేసిన కొన్ని వర్క్లు, ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో దారుణాలు సార్ తెనాల్లో. అది ఏ ప్రభుత్వం ఉన్నా, స్పెసిఫిక్గా ఒక ప్రభుత్వమే చేసింది తప్పులు, ఇంకో ప్రభుత్వం అంతా పతివ్రతలు అని నేను అనట్లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా కూడా పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ కనుక పవర్లోకి వస్తే స్టేట్లో బై హుక్ ఆర్ క్రుక్, పొత్తు లేకుంటే ఇండివిజువల్గా అయినా, తెనాల్లో రోడ్ ఎక్స్టెన్షన్ చూడగలమా సార్ మేము? మీరు తెనాలి నిజంగా ఈ విషయంలో తెనాలిలో పరిపాలించిన పార్టీలని తప్పు పట్టాల్సిన విషయం ఉంది. తెనాలికి గతంలో అమృత్ పథకం కింద దాదాపుగా 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. స్మార్ట్ సిటీస్, అమృత్ సిటీస్ కింద అమృత్ సిటీ తెనాలి. అంటే ఈ రాష్ట్రంలో నిజంగా ఇక్కడ గనక ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఏ ప్రభుత్వాలు ఏది లేకపోయినప్పటి నుంచే ఆంధ్ర ప్యారిస్ అంటారు సార్. పోయినసారి అమృత్ పథకం కింద దీనికి 120 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంటే, ఏవైతే ఈ పార్కులు డెవలప్ చేశారో ఇవన్నీ కూడా అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే డెవలప్ అయింది. అందుకని నేను ఈ ప్రజల్ని ఏమైతే అడుగుతున్నానో, మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. వెంకయ్యనాయుడు గారు ఆ రోజున దాదాపుగా దేశమంతా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చారు. కానీ మనకి ఇంకా ఎక్కువ ఇచ్చారు, మన రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు. అందులో తెనాలికే దాదాపుగా 17,000 ఇల్లు ఇస్తే 4,000 ఇల్లు మాత్రమే వీళ్ళు కంప్లీట్ చేశారు. పోయిన గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో ఇంత మటుకు అలాట్ కూడా చేయలేదు. అవన్నీ మొత్తం మొక్కలు వచ్చి పాడైపోయే పరిస్థితికి వచ్చేసినాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు, మీరిద్దరు ప్రభుత్వాలని చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ రోజున అన్ని నగరాలు ఏ విధంగా డెవలప్ అవుతా ఉన్నాయి, ఎందుకంటే ఇది అమృత్ పథకం కింద ఆల్రెడీ సెలెక్ట్ అయినది. ఇలాంటి అవకాశం మళ్ళీ పదపద్దాక రాదు. అంటే డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలా వద్దా ఇక్కడ ప్రజలు నిర్ణయించుకొని ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే మీరు కూడా ఒక కొత్త తెనాలిని చూస్తారు. తప్పనిసరిగా తెనాలి అభివృద్ధి చెంది, ఏదైతే నిజంగా మనకి అభివృద్ధి చెందితే మనం మిగతా వాటన్నిటికంటే కూడా స్పీడ్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మీకు విజయవాడలో ల్యాండ్ రేట్ ఎంత ఉంటుందో, గుంటూరులో ల్యాండ్ రేట్ ఎంత ఉంటుందో, తెనాల్లో ల్యాండ్ రేట్ అంతే ఉంటుంది. ఆ రెండు పడిపోయినా కానీ తెనాల్లో ఇంత మటుకి ఒక్క గజం రేటు కూడా తెనాల్లో తగ్గల, పెరిగిందే కానీ. అలాంటి ఏరియా ఇది నిజంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ఏరియా. మొన్న లాస్ట్ మంత్ మీ నియోజకవర్గంలో ఒక అపరిష్కృతమైన సమస్య ఏంటి అని కేంద్ర ప్రభుత్వం గురించి అడిగితే మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాసి పంపించాం. మాకు కూడా ఒక ఐడియాలజీ ఉంది. ఏ విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో, మొన్న ఈ ప్రభుత్వంలో వీళ్ళు చెప్పారో
కేవలం 30 కిలోమీటర్ల దూరంలో రాజధాని ఉంటే నిజంగా ఏ విధంగా డెవలప్ అవ్వాలో ఆ విధంగా మేము తప్పకుండా డెవలప్ చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మేము చెప్తాము. అవకాశం ఇవ్వాల్సినది ప్రజలు మాత్రమే. సార్ అయితే ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్ సార్. వైసీపీ వాళ్ళు ఒక మాట అన్నారు స్టార్టింగ్‌లో. ఏది? ప్రతి జిల్లాకి ఒక ఎయిర్‌పోర్ట్ ఇస్తామని. సార్ నిజంగా మనసులో కోరికతో ఒక ఏపీ ఓటర్‌గా అడుగుతున్నాను. అట్‌లీస్ట్ మీరైనా కట్టిస్తారా సార్ బీజేపీ వాళ్ళైనా? జిల్లాకి ఒక ఎయిర్‌పోర్ట్? మీరు చూసారో లేదో ఉడాన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఒక సార్ ఆ, లెట్ మీ బ్రేక్ యూ. ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణకు ఓ స్పెషాలిటీ ఉంది సార్ విడిపోయినా గూడా. వాళ్ళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది సార్. అట్‌లీస్ట్ చెప్పుకోవడానికైనా ఏపీ ప్రజలకి 10 ఏళ్ళు క్యాపిటల్ లేకుండా బతికారు సార్ ఈ రాష్ట్రంలో ప్రజలు. అట్‌లీస్ట్ చెప్పుకోవడానికైనా వాళ్ళకి గర్వంగా ఉంటది గదా! మాకు జిల్లాకు ఒక ఎయిర్‌పోర్ట్ ఉందని. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అవసరమైతే తప్పనిసరిగా చేస్తాం. కానీ మీరు చూసారో లేదో ఉడాన్ పథకం అని ఏదైతే ఒకటి పెట్టి ఓకే. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే అవసరమో విమానాశ్రయాలు అవన్నీ కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. కరెక్ట్. నిజంగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం వెనకడదు. మీకు మీకు జిల్లాకు ఒకటి నిజంగా అవసరం కూడా లేదు. ఇక్కడ గన్నవరంలో ఉంది, అటు ఒంగోలు దగ్గర పెడితే సరిపోద్ది, అటు నెల్లూరు దగ్గర పెడితే సరిపోద్ది. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గుంటూరులో పెడితే ఓకే. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే. ఎక్కడ అవసరమో అక్కడ తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ సాగర్మాల ప్రాజెక్టు దాని కింద తెనాలిలో డెవలప్మెంట్ జరుగుద్ది. ఓకే. అనేక అవకాశాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జరగాల్సిందల్లా అధికార మార్పిడి జరిగి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నిజంగానే ఏదైతే వీళ్ళందరూ ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తారో అవన్నీ భారతీయ జనతా పార్టీ పూర్తి చేసి చూపిస్తుంది. మిగతా వాళ్ళలాగా ఎలక్షన్ రాగానే వాళ్ళు చెప్పే మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలా కాకుండా మీరు చూశారు కూడా, మేము 370 ఆర్టికల్ చెప్తే చేసాం, రామ జన్మభూమి చెప్తే చేసాం, వాళ్ళ ప్రజలందరికీ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చాం, ఓకే. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి రక్షిత నీటి కూడా ఇస్తూ ఉంటే మేము అది ఇస్తే వీళ్ళు గుంటూరులో ఇవాళ డయేరియా కేసులు 240 ఉన్నాయి. అవునా? వాటర్ ఏదో ఇష్యూ ఉంది. కన్జంప్షన్ అయింది. దాని గురించి కనీసం ఈ మున్సిపాలిటీ దాని గురించి బయటికి హెల్త్ బులెటిన్ కూడా ఆపేశారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ సార్ పరిపాలన ఉంది. కుళాయిలు తీసేయండి సార్. చిన్న పిల్లల్ని గుంటూరు మెడికల్ కాలేజీలో పంది కుక్కులు కుడితే చచ్చిపోయినారంట. అసలు అది రాసేటప్పుడు ఒక యాంకర్ చదివేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో తెలుసా సార్ మీకు? అదే మీరు ఇందాక చెప్పారు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేశారని. అవే చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. గత గవర్నమెంట్లో కూడా ఎలికి కొట్టింది. అవును. అప్పుడు కామినేని గారు వచ్చి దాన్ని బాధ్యత తీసుకొని మొత్తం చేయించాడు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇది పంది కుక్కు, అది ఎలికే, ఇది పంది కుక్కు. కాబట్టి ప్రజల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఒకసారి అంటే ఆలోచించండి. నాకు తెలిసి పాత ప్రెస్ స్టేట్మెంటే పేరు మార్చి ఇచ్చేసినట్టున్నారు. కాబట్టి ఆలోచించాల్సింది ప్రజలే. ప్రజలు తప్పనిసరిగా ఆలోచించి ఒక్క అవకాశం నిజంగా అభివృద్ధి చేసేవాడికి ఇమ్మని అడుగుతా ఉన్నా. అది మేము అనిపిస్తే మాకు ఇవ్వండి. అంతేగాని కలబొల్లి మాటలు చెప్పే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీకున్న అవకాశాన్ని మీరు చెడగొట్టుకోవద్దు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చే అవకాశం ఈ రోజున ప్రజల చేతికి వచ్చింది. ఓకే. ఆ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్.